నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజాకవి యోగి వేమన కూర్చిన పద్యాలు తెలుగు సాహితీ రంగంలో తరగని సంపద. వేమన జయంతి వేడుకల్లో జిల్లా కలెక్టర్ విజయరామరాజు వెల్లడి. రాబోయే ఎన్నికల్లో ప్రజలను చైతన్యవంతులు చేసి టీడీపీని ఆదరించి అధిక మెజార్టీతో గెలిపించాలి. కమలాపురం బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపు. డాక్టర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహావిష్కరణ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి స్పష్టీకరణ. మన ప్రాంత అభివృద్ధి, ప్రజల సమస్యల పరిష్కారానికి రానున్న ఎన్నికల్లో తనను గెలిపించాలని నగర ప్రముఖులు, సంఘ సేవకులు సయ్యద్ సలావుద్దీన్ కోరారు. కడప నగరంలో ప్రముఖ వాణిజ్య కూడలిగా పేరుగల వైవి స్ట్రీట్లోని జమా మసీద్ వద్ద సలావుద్దీన్ తన ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కడప నగరంలో అనేక సమస్యలు నెలకొన్నాయని అవి తీరాలంటే రాబోయే ఎన్నికల్లో ప్రజలందరూ తనకు ఎమ్మెల్యేగా గెలిపించాలన్నారు. కొన్ని రాజకీయ పార్టీలు తమ స్వార్థ రాజకీయాల కోసమే పనిచేస్తున్నాయని, ప్రజల సమస్యలను ఎవరు కూడా పట్టించుకోవడం లేదని అన్నారు. ఈ నెల 21వ తేదీ నుంచి కడప నగరంలో తాను విస్తృతంగా ప్రచారాన్ని చేపడుతున్నట్లు ఆయన వివరించారు. కడప నగరవాసులు తనను ఆదరించాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రముఖులు శివచంద్ర, షబ్బీర్, జావీద్, రఖైపీరా, షాబు గోల్డ్, మౌలా తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కడప నగరంలో వైవి స్ట్రీట్ జామియా మస్జిద్ దగ్గర సోదరులకు అందరికీ ఇండిపెండెంట్గా నేను పోటీ చేస్తున్నాను, నాకు మీ సహాయ సహకారం కావాలని అడిగాను. అందరు కూడా చాలా సంతోషించి మీరు వచ్చినందుకు చాలా మంచి పని చేశారు, ఒక సంఘ సేవని మాదిరిగా ఇన్ని సంవత్సరాలు పనిచేశారు, ఇప్పుడు ఒక నాయకునిగా కూడా పని చేయాలా, మీరు ఎన్నో సమస్యలు పోరాడాలని చెప్పేసి చాలామంది సోదరులు ఈరోజు నన్ను చాలా సంతోషించారు. అలాగే కులమతాలకు అతీతంగా ఈ రోజు నుండి వచ్చే ఆదివారము సిఎస్సి చర్చి దగ్గర నుండి, అలాగే పాత గడప దేవుని గడప దేవాలయం గారి నుండి, ఇలాగే పెద్ద దర్గా నుండి రోజుకు గడప గడపకు అలాగే ప్రచార కార్యక్రమం మొదలు పెట్టాలని అందరు సోదరులు కోరుకుంటున్నారు. కనుక సుమారు ఆదివారం నుండి గడప గడపకు ప్రచారానికి పోదలుచుకున్నాము. సోదరులందరూ సహసహకారాలు అందించేసి మేము వచ్చిన చాట కూడా అందరూ మా వెంట ఉండి మాకు సపోర్ట్ చేయాలని చెప్పేసి సోదరులు కోరుకుంటాము. అలాగే నేను ఎమ్మెల్యేగా పోటీ చేయాలని నేను ఎప్పుడు ఉద్దేశపూర్వకంగా రాలేదు, కానీ మా గురువు గారు ఉన్నారు, మీలాంటి వారు తప్పకుండా పోటీ చేయాలా, మన ఊరి సమస్యలు, మన ప్రజల సమస్యలు తీర్చేటందుకు మీరు ముందు ఉండాలని చెప్పేసి మా గురువు గారి ఆజ్ఞతో ఈరోజు ప్రజలకు రావడం జరిగింది. వాస్తవిక ప్రపంచాన్ని కళ్ల ముందుంచి సమాజానికి దిశానిర్దేశం చేసిన సంఘ సంస్కర్త, విశ్వకవిగా వేమనను పేర్కొనవచ్చని ఏపీసీసీ మీడియా చైర్మన్ నర్రెడ్డి తులసిరెడ్డి తెలిపారు. వేంపల్లి పట్టణంలోని తులసిరెడ్డి కార్యాలయంలో వేమన జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విశ్వకవిగా పేరొందిన ఆయన పద్యాలు సార్వజనీయం, సార్వకాలీనం, సర్వప్రాంతీయమని అన్నారు. వేమనను సమాజంలోని మూఢాచారాలను, డాబు దర్పాలను చీల్చి చెండాడిన కవితా ఖడ్గంగా పేర్కొనవచ్చన్నారు. ఆయన ఒక్కొక్క పద్యం ఒక్కొక్క బ్రహ్మాస్త్రమని ఈ సందర్భంగా తెలిపారు. వేమన పద్యాలు తరగని సంపదగా భావించవచ్చని, సమాజంలోని అసమానతలను, మూఢనమ్మకాలను పోగొట్టడం కోసం పదునైన పదజాలంతో పద్యరచన చేసిన మహనీయుడిని కొనియాడారు. తెలుగు సాహితీ, సామాజిక చరిత్రలో తనదైన ముద్ర వేసిన దార్శనికుడిగా పేరొందిన వేమనను స్ఫూర్తి ప్రదాతగా గుర్తించాలన్నారు. ఈ క్రమంలో పాఠశాల విద్యలో వైకాపా ప్రభుత్వం తెలుగు మాధ్యమాన్ని రద్దు చేయడం చారిత్రక తప్పిదమన్నారు. వేమన్ జయంతి సందర్భంగానైనా ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఆయన కోరారు. వేమన గారు మహాకవిగానే కాకుండా మహాయోగి, గొప్ప సంఘ సంస్కర్త. అలతి పదాలతో, తెలుగు సామెతలతో, తెలుగు జాతీయాలతో, తెలుగు లోకోక్తులతో ఆట వెలది రూపంలో సమాజానికి తన పద్యాలను వినిపించినటువంటి కవిత ఖడ్గతిక్కన వేమన. సమాజంలోని మూఢాచారాలను, సాంఘిక దురాచారాలను, అరాచకాలను, అవినీతిని, డాబుదర్పాలను తన ఆటవెలది పద్యాలచే చీల్చి చెండాడినటువంటి కవిత ఖడ్గతిక్కన మహాకవి వేమన. ఆయన
పద్యాలలో ఒక్క సంస్కృత పదం కూడా మనకు కనిపించదు, వినిపించదు. అంటే అచ్చమైన తెలుగు సహజ చాటు కవి ఆయన. తెలుగు భాషోద్ధారకుడు. తెలుగు జాతి ఉన్నంత వరకు, తెలుగు భాష ఉన్నంత వరకు మహాకవి వేమన చిరంజీవిగానే ఉంటాడు. ఆయన విశ్వకవి. కేవలం ఒక ఆంధ్రప్రదేశ్కో ఒక భారతదేశానికో సంబంధించిన కవి కాదు. ఆయన విశ్వకవి. ఆయన పద్యాలు, ఆయన సూక్తులు, ఆయన సందేశాలు, ఆయన ఉపదేశాలు సార్వజనీనం, సార్వకాలీయం, సార్వప్రాంతీయం. అన్ని కాలాలకు, అన్ని ప్రాంతాలకు అందరికీ వర్తించే విధంగా ఉంటుంది. నేను ముందే చెప్పినట్టు ఆయన తెలుగు భాషోద్ధారకుడు. కానీ దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగు విద్వాంసకుడిగా తయారు కావడం చాలా బాధాకరం. పాఠశాల విద్యలో తెలుగు మాధ్యమాన్ని రద్దు చేస్తూ జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఒక చారిత్రక తప్పిదం. కనీసం మహాకవి వేమన జయంతి సందర్భంగానైనా సరే ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకొని పాఠశాల విద్యలో తెలుగు మాధ్యమాన్ని పునరుద్ధరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి సూచిస్తున్నారు. సామాన్యులకు సైతం అర్థమయ్యేలా తెలుగు భాషను సరళంగా వర్ణించిన ప్రజాకవి యోగి వేమన కూర్చిన పద్యాలు తెలుగు సాహితీ రంగంలో తరగని సంపదని జిల్లా కలెక్టర్ విజయరామరాజు తెలిపారు. ఈరోజు కలెక్టరేట్లోని స్పందన హాల్లో యోగి వేమన జయంతి వేడుకలు జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆట వెలది పద్యాల రూపంలో సామాన్య ప్రజానికానికి అర్థమయ్యే వాడుక భాషలో అద్భుతమైన కవిత్వాన్ని అందించిన ఘనత వేమనకే దక్కిందన్నారు. యోగి వేమన సాహితీ కృషికి ఆయన రచించిన పద్యాలు అద్దం పడుతున్నట్లు ఆయన చెప్పారు. సామాజిక రుగ్మతలపై సమాజ సంస్కరణకు కృషి చేసిన గొప్ప దార్శనికుడు వేమనను పేర్కొనవచ్చన్నారు. తెలుగు సాహిత్య సామాజిక చరిత్రలో తనదైన ముద్ర వేసి అరుదైన స్థానాన్ని పొందిన మహనీయుడని ఈ సందర్భంగా కొనియాడారు. భాషను, భావాన్ని ప్రజలకు చేరువ చేసిన ఘనత ఆయనకి దక్కుతుందని, వేమన ప్రతి రంగాన్ని నిశితంగా పరిశీలించి నాటి సమాజంలో జరిగే అక్రమాలపై తనదైన శైలిలో నిర్భయంగా, నిజాయితీగా వర్ణించారన్నారు. వేమన ఆవిష్కరించిన నైతిక విలువలను పెంపొందించే కావ్యాలను యువత ఆదర్శంగా తీసుకొని నవ సమాజ సంస్కరణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అంతకుముందు యోగి వేమన చిత్రపటానికి జిల్లా కలెక్టర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ గంగాధర్ గౌడ్, కలెక్టరేట్ ఏఓ విజయ్ కుమార్, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. దోపిడీదారులకు సింహస్వప్నం, కార్మిక వర్గానికి దిక్సూచిగా నిలిచిన లెనిన్ శతవర్ధంతి సభల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. కడప నగరంలోని సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక వర్గాలకు ఉత్సాహాన్ని, స్పష్టతను, ఆత్మస్థైర్యాన్ని ఇచ్చిన ఘనత లెనిన్కే దక్కుతుందన్నారు. ప్రపంచ మానవాళి శాంతి, తిండి, భూమి లెనిన్ నినాదం నేటికి ఆచరణీయమన్నారు. లెనిన్ మరణించి నేటికి 100 సంవత్సరాలైనా శతవర్ధంతి సభలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయని, అందులో భాగంగా కడప జిల్లాలోని మండల, పట్టణ, నగర, జిల్లా కేంద్రాలలో సభలు నిర్వహించాలని నిర్ణయించామన్నారు. మరోవైపు నరేంద్ర మోదీ బీజేపీ ప్రభుత్వం మాటల్లో దేశభక్తిని ప్రదర్శిస్తూ చేతల్లో దేశ సంపదనంతా కార్పొరేట్ శతకోటేశ్వర్లకు దోచిపెడుతోందని అన్నారు. దేశంలోని గ్రామీణ ఉపాధి తగ్గిపోతోందని, పట్టణ నిరుద్యోగం పెరిగిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సగటు భారతీయుడి రోజువారీ ఆదాయం 350 రూపాయలు కూడా దొరకడం లేదని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం జవాబుదారీతనం లేకుండా ఏకపక్షంగా పనిచేస్తోందని విమర్శించారు. జగన్ రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఆధునిక ధనిక వర్గాన్ని ఎన్నికల్లోకి లాగడానికి, వారి ద్వారా ధనస్వామ్యం ఎన్నికలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని ప్రజలు మేల్కోవాలని పిలుపునిచ్చారు. అంగన్వాడీ సమ్మకు రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ యావత్ కార్మిక వర్గం అండగా నిలుస్తోందని చెప్పారు. అవసరమైతే ఎర్రజెండా అండగా నిలిచి రాష్ట్ర బంద్ నిర్వహిస్తుందని ఆయన హెచ్చరించారు. జగన్ భేషజాలకు పోకుండా అంగన్వాడీలతో చర్చించి సుప్రీంకోర్టు తీర్పు వెలుగులో ప్రభుత్వ పరిష్కారాలు చూపాలని ఆయన హితవు పలికారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీనివాసరెడ్డి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రామ్మోహన్, దస్తగిరి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జనవరి 21వ తేదీ నాటికి ప్రపంచ కమ్యూనిస్ట్ ఉద్యమ నేత, ప్రపంచంలో మొదటి సోషలిస్ట్ రాజ్య వ్యవస్థాపకులు, కార్మిక రాజ్య నిర్మాత అయినటువంటి వ్లాదిమిర్ లెనిన్ శతవర్ధంతి సభలు ప్రపంచవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా కడప జిల్లాలో మండల, పట్టణ, నగర, జిల్లా కేంద్రాల్లో ఈ శతవర్ధంతి సభలు నిర్వహిస్తా ఉన్నాం.
ఈ సందర్భంగా వ్లాదిమిర్ లెనిన్ గురించి భారతదేశ పరిస్థితులకు అన్వయించి ప్రజలకు సిపిఎం శ్రేణులకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వ్లాదిమిర్ లెనిన్ గారు భారతదేశంలో స్వాతంత్ర్యోద్యమంలో ప్రాణాలు అర్పించినటువంటి భగత్ సింగ్, సుఖదేవ్, రాజ్గురు, చంద్రశేఖర్ ఆజాద్, అష్ఫాకుల్లా ఖాన్ లాంటి వాళ్ళందరికీ కూడా ఆదర్శప్రాయుడు. లెనిన్ గారి రచనలు చదివే వాళ్ళు స్వాతంత్ర్యోద్యమంలో ఈ బ్రిటిష్ పరిపాలన పోయి సోషలిస్ట్ వ్యవస్థ రావాలని చెప్పి ఉరికంబాలు ముద్దాడినటువంటి వాళ్ళు. అలాగే లెనిన్ గారు పెట్టుబడిదారీ వ్యవస్థ యొక్క దోపిడీ పైన, సామ్రాజ్యవాదం యొక్క విదేశీ కాంక్షల పైన వ్యతిరేకంగా అనేక పుస్తకాలు రాశారు. ఈరోజు నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం అంతర్జాతీయ సామ్రాజ్య దేశంగా పిలువబడుతున్నటువంటి అమెరికా, అంతర్జాతీయ టెర్రరిస్ట్ దేశంగా పిలువబడుతున్నటువంటి ఇజ్రాయెల్తో సైనిక ఒప్పందాలు చేసుకొని ఈరోజు అంతర్జాతీయ సామ్రాజ్యవాదానికి కొమ్ముగాస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. కాబట్టి లెనిన్ రచనలు ఈ రోజుకి భారతదేశ ప్రజలకు అధ్యయనానికి ఉపయోగపడేటువంటివి. రెండోది, మోడీ, భారతీయ జనతా పార్టీ, బీజేపీ రాముడిని అడ్డపెట్టుకొని రాజకీయాలు చేసి 2024 సార్వత్రిక ఎన్నికల్లో గెలవడానికి ప్రయత్నం చేస్తా ఉంది. లెనిన్ గారు ప్రపంచ మానవాళి శాంతిని కోరుకున్నాడు. అట్లాగే ప్రపంచ ప్రజలందరికీ తిండి కావాలని చెప్పి కోరుకున్నాడు. అట్లాగే ప్రపంచ ప్రజలందరికీ కూడా దున్నడానికి భూమి కావాలా, ఆహార ధాన్యాలు పెంపొందించాలా, ప్రజలందరికీ ఐశ్వర్యాలు, ఆరోగ్యం అందాలని చెప్పి కోరుకున్నాడు. కాబట్టి ఈ నరేంద్ర మోడీ యొక్క మత రాజకీయాలను తిప్పుకోవడానికి కూడా లెనిన్ రచనలు ఈరోజు అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. అట్లాగే ఈరోజు దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా శాంతి అవసరం, తిండి అవసరం, అట్లాగే భూమి అవసరం ఉంది. కాబట్టి లెనిన్ యొక్క రచనలు ఈ దేశ ప్రజలకు, ఈ దేశంలో ఉన్నటువంటి సోషల్ డెమోక్రటిక్ పార్టీలు కానీ, సెక్యులర్ పార్టీలు కానీ, ప్రజాస్వామ్య పార్టీలు కానీ, వామపక్ష పార్టీలు అందరికీ కూడా ఈ రోజు ఆయన రచనలు అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. ఈ దేశ యొక్క భౌతిక పరిస్థితులకు అనుగుణంగా అన్వయించుకొని ఈ దేశ ప్రజలను పురోగతి వైపు, విప్లవం వైపు నడిపించాల్సిన అవసరం ఉందని చెప్పి సిపిఎం పార్టీ కడప జిల్లా కమిటీ భావిస్తూ ఈ యొక్క శత వర్ధంతి సభలను విజయవంతం చేయడానికి ఈ సంవత్సరం అంతా కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తామా. రాబోయే ఎన్నికల్లో ప్రజలను చైతన్యవంతులు చేసి టీడీపీని ఆదరించి అధిక మెజార్టీతో గెలిపించాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. వైఎస్ఆర్ జిల్లా కమలాపురం పట్టణంలోని సిఎస్ఐ మైదానంలో రా కదలిరా పేరుతో బహిరంగ సభను నిర్వహించారు. ఈ సభకు హాజరైన చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్ పాలనలో ఏ వర్గం సంతోషంగా లేదన్నారు. జగన్ పాలనలో రాష్ట్రం అన్ని విధాల అధోగతి పాలైందని చెప్పారు. గత ఎన్నికలకు ముందు మద్య నిషేధం చేస్తేనే మళ్లీ ఓట్లు అడుగుతానని చెప్పిన విషయం అందరికీ గుర్తుందని, మద్యం నిషేధం చేయకపోగా అమ్మకాలను మరింత పెంచారని అన్నారు. అభివృద్ధి విషయంగా అధికార పార్టీ నేతలను ప్రశ్నించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. రాష్ట్రంలో 13 లక్షల కోట్లు అప్పులు చేశారని, నిత్యావసర ధరలు పెరిగిపోయాయని, విద్యుత్ ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీలు అమాంతంగా పెంచిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికి దక్కిందన్నారు. టీడీపీ ప్రవేశపెట్టిన అన్న క్యాంటీన్ సహా వందలాది సంక్షేమ పథకాలను సీఎం జగన్ రద్దు చేశారని తెలిపారు. తాము అధికారంలోకి వస్తే ప్రధానంగా 6 పథకాలను అమలు చేస్తామని, త్వరలో మేనిఫెస్టో ద్వారా తమ విధానాన్ని స్పష్టం చేస్తామని చెప్పారు. ఇప్పటికే వైసీపీ ఓటమి ఖాయమని సర్వేలన్నీ చెబుతుండగా సీఎం సొంత జిల్లాలోని కమలాపురం నియోజకవర్గంలో జరుగుతున్న సభకు జనం భారీగా తరలిరావడం మరింత సంతోషాన్నిస్తోందన్నారు. ఈ ప్రాంతంతో పాటు జిల్లాను అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు టీడీపీ అభ్యర్థులను గెలిపించి ప్రజలను కోరుతున్నట్లు చెప్పారు. అనంతరం స్థానిక టీడీపీ ఇన్ఛార్జి పుత్త నరసింహారెడ్డి స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులరెడ్డి, నేతలు లింగారెడ్డి, ప్రవీణ్ కుమార్ రెడ్డి, మాధవి, భూపేష్ రెడ్డి, పుట్ట సుధాకర్ యాదవ్, బీటెక్ రవి తదితరులు పాల్గొన్నారు. మీతోనే మేమని ఈ పిల్లలందరూ కూడా తెలుగుదేశం పార్టీ కండువా వేసుకుని గ్రామంలో స్వాగతం పలుకుతున్నారు. ఉండే జనసేన తెలుగుదేశం నాయకులకు పిలిపిస్తున్నా, 82 రోజులు మీరు పనిచేయండి. ఆ తర్వాత మిమ్మల్ని గౌరవించే బాధ్యత, ఆదుకునే బాధ్యత మా. మన బిడ్డల
ఉద్యోగాల కోసం, కదలిరా రాయలసీమ స్టీల్ ప్లాంట్ కోసం, కదలిరా, ఆడబిడ్డల రక్షణ కోసం అన్ని మడమ తిప్పాడు. అందుకే ఇవాళ మా నాయకుడు 2022 ఆవిర్భావ దినోత్సవ సభలోనే దీనికి కారణం ప్రతిపక్ష కృష్ణా గోదావరి రుషికొండ కన్నీరు మన ఇసుక గనులన్నీ చెబుతుందొకటేరా సైకో సైకో ఇబ్బంది అవుతుంది. అందుకే మా నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం, బిడ్డల భవిష్యత్తు కోసం ఆయన ప్రతి ఒక్కరికి లాభం జరగాలంటే జగన్ పోని, రాష్ట్రం బాగుపడాలి. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. జిల్లాలో కరువు తీవ్రంగా ఉందని చెప్పారు. చెప్పితే నా సొంత జిల్లాలో కరువు రావడం ఏంటని ఫైల్ తీసి వాళ్ళ ముఖాన్ని కొడితే వాళ్ళు చిన్న పుచ్చుకొని తిరిగి వచ్చారు. అదే నేనుంటే కరువు డిక్లేర్ చేయడమే కాకుండా కేంద్రాన్ని మెప్పించి డబ్బులు తీసుకొచ్చి ఈ రైతాంగాన్ని ఆదుకునేవాళ్ళం. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్కన నేను అడుగుతున్నా, ఈరోజు పులివెందుల్లో కానీ కడప పార్లమెంటు తమ్ముడు ఎన్నికల ముందు ఒక్క ఛాన్స్ అన్నాడు. అన్నాడా లేదా? కథలు చెప్పాడు. కడాన బాబాయ్ హత్య, హూ కిల్డ్ బాబాయ్, మార్చి 15వ తారీఖున వివేకాన్ని ఘోరంగా చంపేశారు. లేడు, బాబాయిని కూడా చంపేశారు. దిక్కులేని బిడ్డ అయిపోయానని జగన్మోహన్ రెడ్డి కొత్త నాటకం ఆడాడు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరు చూడండి, సాక్షి పేపర్లో నారాసుర రక్త చరిత్రని కత్తి నా చేతికి పెట్టి స్టోరీ రాశాడు ఈ దుర్మార్గుడు. అవునా కాదా? వివేకాకు 2వ వివాహం అయింది, 2వ పెళ్ళే దీనికి కారణం మళ్ళీ మాట మార్చాడు. అది కాకుండా కడాకు కూతురైన సునీత పైనే, అల్లుడి పైనే ఈ కేసు దూసేసే పరిస్థితికి వచ్చాడు. అడుగడుగునా మలుపులు తిరుగుతా ఉంది. నేను అడుగుతున్నా, ఏ తప్పు చేయనటువంటి కోడి కత్తి సీను మాత్రం జైల్లో ఉంటాడు. అవునా కదా? తప్పు చేసిన ఎంపీ ఇక్కడ తిరుగుతున్నాడు మీ ముందర. న్యాయమా తమ్ముళ్ళు? ఇది మిమ్మల్ని అడుగుతున్నా, ఒక అంతకుడికి ఓటేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంతకులను కాపాడే వ్యక్తులకు ఓటేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏయమని గట్టిగా చెప్పండి కూడా చెప్పండి. ఇసుక నుంచి తైలం తీస్తారు వీళ్ళు. ఇక్కడే పెన్నా నది ఇసుక ఇక్కడి నుంచి దొంగ రవాణా అవుతుందా లేదా? 40 లక్షల భవన కార్మికుల యొక్క పొట్ట కొట్టి జగన్మోహన్ రెడ్డి పొట్ట నింపుకుంటున్నాడు. ఇది న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ బ్రాండ్లు ఉన్నాయా తమిళ్లో? భూమ్ భూమ్ అంట, ప్రెసిడెంట్ మెడల్ అంట. నాకు తాగడం చేత కాదు, ఎప్పుడు అలవాటు లేదు. మా తమ్ముడు రెడీగా తీసుకొచ్చాడు క్వార్టర్ బాటిల్. అంటే అడిగేవాడు లేడని ఇంత అరాచకం. అది తాగితే పేదవాడి ఆరోగ్యం గోయిందా గోయిందా అంట చెప్పాడు. మద్యపాన నిషేధం పెడతానని, పెట్టితేనే మీ ఓటు అడుగుతానని ఇప్పుడు మద్యపానాన్ని తాకట్టు పెట్టి 36,000 కోట్ల అప్పు తెచ్చాడు. అలాంటి మాట తప్పిన వ్యక్తికి ఓటేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఛార్జీలు పెంచనన్నాడు పెద్ద మనిషి, 9 సార్లు పెంచాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. తమిళ్లో ఒక తుగ్లక్, ఒక అసమర్థుడు
ఒక విధ్వంసకారుడు ఏం చేస్తాడో ఈ విద్యుత్ రంగమే ఒక ఉదాహరణ. అధికారంలోకి వస్తానే పీపీఏలు రద్దన్నాడు, డిస్కాముల్ని క్రైసిస్ లోకి నెట్టేశాడు. 3 రాజధానులు కావాలన్నా, ఒక రాజధాని కావాలన్నా? 3 రాజధానులు చెప్పి 3 ముక్కలాట ఆడి అసలు రాజధాని లేకుండా చేసిన వ్యక్తి ఈ జగన్. పులివెందల రాష్ట్రాన్ని జగన్ దోస్తా ఉంటే పులివెందల్లో ఆయన సోదరుడు మదనమోహన్ రెడ్డి పిండేస్తున్నాడు. ఇసుక అక్రమ రవాణా, భూదందాలు, మట్టి గ్రావెలు అన్ని దోపిడీ. ఒక దళిత మహిళ నాగమ్మని అతి దారుణంగా చంపేసి అత్యాచారం చేస్తే ఏమాత్రం యాక్షన్ తీసుకొని ముఖ్యమంత్రిని ఏమనాలని అడుగుతున్నా. వాళ్ళ మామ మీద పోటీ పడుతున్నాడు. జగన్ అంతా పెద్ద ఎత్తున కొట్టేసి నేనేం తక్కువ తిన్నానని కడాన ఈయన్ని చూస్తే 20,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి 9,000 ఎకరాలు లేపాక్షికే టెండర్ పెట్టాడు. ఇంకా కాల పెండింగ్ ఉంది. ఇక్కడ 29 మంది దళితులే డిప్యూటీ సీఎంలు కూడా మార్చేశాడు. ఇక్కడ మాత్రం మారిస్తే తిరిగి ప్రజలు వాయిస్తారని ఇంకా మీనమేషాలు లెక్కేసే పరిస్థితికి వచ్చాడు. నేను ఇక్కడికి వచ్చినప్పుడు మీ అందరికీ హామీ ఇస్తున్నా, పులివెందల్లో పాపాగ్ని నదిపై మనం మొదలుపెట్టిన అలిరెడ్డిపల్లి వేంపల్లి మధ్య బ్రిడ్జిని పూర్తి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. మన శతకం చూస్తే అల్పుడైన వాని కధిక భాగ్యము కలుగు, దొడ్డ వారి తిట్టి తొలగగట్టు, అల్ప బుద్ధివాడు అదుకుల నెరుగురా విశ్వదాభిరామ వినురవేమ అని అన్నాడు. ఆయన చెప్పింది, మూర్ఖుడికి సంపద కలిగినట్లయితే పెద్దవారందరినీ తిరస్కరిస్తాడు. అల్పుడైన వారికి గొప్పవారి యొక్క శక్తి గురించి ఏమి తెలుస్తుంది? ప్రజలు దయచేసి అధికారం ఇస్తే దాని విలువ తెలియకుండా గొప్ప వాళ్ళని అవమానిస్తూ వేమన యూనివర్సిటీకి వేమన బొమ్మ తీసేసి వీళ్ళ బొమ్మ పెట్టుకున్నాడంటే ఇది న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. వేమన కంటే గొప్పవాళ్ళ వీరని అడుగుతున్నా మిమ్మల్ని. అందుకనే వీళ్ళకి ఈ ఒక వచనం చాలా వరకు, ఈ పాట చాలా వరకు వాళ్ళకు వర్తిస్తుంది. మానసిక రోగి ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడని. అందుకే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఒక ఇంటి కుటుంబ పెద్ద చెడు వ్యక్తి అయితే కుటుంబం మొత్తం నాశనం అయిపోతుంది. ఒక రాష్ట్ర పెద్ద చెడు వ్యక్తి అయితే ఆ రాష్ట్రం అంతా సర్వనాశనం అయిపోతుంది, తిరిగి కోలుకోలేము. అదే ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసుకునే బాధ్యత మనం అందరం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముందుకు రమ్మని కదిలి రాని మరొక్కసారి పిలిపిస్తూ సర్వే చేశాడు, జలగన్న సర్వే. ఆ జలగన్న సర్వేలో మీ భూమి వేరే వాళ్ళ పేరుతో వెళ్ళిపోతుంది ఇప్పటి నుంచి. దీనికి కొత్తగా ఇంకొక చట్టం తెచ్చాడు, భూభక్షణ చట్టం. ఆ చట్టం అమల్లోకి వస్తే ఇంక మీరు గోయిందా ఇంకా అప్పీలే లేదు. ఇప్పుడే లాయర్లు చెప్పారు, ఈ సర్వే లోపభూయిష్టం, దీనివల్ల లాభం లేదు. మీ భూమి నాదిగానో నా భూమి వేరే వాళ్ళదిగానో, లేకుంటే వాళ్ళకి అవసరమైతే 22A పెట్టి ప్రభుత్వ భూములు కొట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన తప్పు చేశాడు ఎమ్మెల్యే, ఆయన తీసేస్తా. ఈయన తప్పు చేశాడు ఎమ్మెల్యే, ఈ ఊరు నుంచి ఇంకొక ఊరికి మార్చేస్తా. ఒక ఊరు చెత్త, ఇంకొక ఊరు బంగారం అవుతున్నా. తమ్ముళ్ళు, చెత్తే కదా. ఆ చెత్త ఎక్కడ వేయాలి? గార్బేజ్లు వేయాల. భూరక్షణ చట్టం సమాజానికి చేటు తీస్తుంది. విశ్వ నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహావిష్కరణ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ రోజని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తెలిపారు.
డాక్టర్ అంబేద్కర్ 125 అడుగుల సామాజిక న్యాయ మహాశిల్పం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆవిష్కరించనున్న నేపథ్యంలో ప్రొద్దుటూరు నియోజకవర్గ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి నేతృత్వంలో దాదాపు 400 మంది ఉదయం 6 గంటల ప్రాంతంలో రాజన్న భోజనశాల వద్ద నుంచి 5 బస్సులతో బయలుదేరి విజయవాడకు చేరుకున్నారు. వైసీపీ నాయకులు, ముఖ్య కార్యకర్తలు వారి వాహనాలలో సభాస్థలికి చేరి తమ వంతుగా సంఘీభావాన్ని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ సామాజిక న్యాయం విప్లవానికి నాంది పలికింది తమ వైసీపీ ప్రభుత్వమేనని వివరించారు. ఇందులో భాగంగానే ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని ముఖ్యమంత్రి జగన్ ఆవిష్కరిస్తారని చెప్పారు. నియోజకవర్గం నుంచి దళిత సంఘాల నాయకులు, దళిత సోదర సోదరిమణులు పెద్ద ఎత్తున కార్యక్రమానికి బయలుదేరి వచ్చామని ఆయన తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణకు ఈరోజు ప్రొద్దుటూరు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఒక 5 బస్సులలో ఒక 20-30 సొంత వాహనాలలో విగ్రహావిష్కరణకు బయలుదేరుతూ ఉన్నాం. దళిత సంఘ నాయకులు, దళిత ప్రజాప్రతినిధులు, ఇతర కమ్యూనిటీకి సంబంధించినటువంటి ప్రజాస్వామ్యవాదులు అందరూ కలిసి ఈ మహావిగ్రహావిష్కరణకు బయలుదేరుతూ ఉన్నాం. రాజన్న భోజనం దగ్గర నుంచి బయలుదేరుతూ ఉన్నాం. మధ్యాహ్నం 2 గంటలకు అక్కడికి చేరుకుంటారు. 3 గంటలకు సభా ప్రాంగణం, 6 వరకు మీటింగ్, 6కు లేజర్ షో ప్రారంభిస్తుంది ప్రభుత్వం. అక్కడ ఉండే మ్యూజియం కానీ, లైబ్రరీ కానీ, అక్కడ ఉండే థియేటర్ కానీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్మృతివనాన్ని కానీ పోయిన వారంతా కూడా పర్యాటకులుగానే భావించి సందర్శించి ఈరోజు మనం ఇంత స్వేచ్ఛాయుత జీవితాన్ని, సంతోషకరమైన జీవితాన్ని గడపడానికి మార్గదర్శకుడైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఘనమైన నివాళులు రాష్ట్ర వ్యాప్తంగా అందరూ ఒక చోట చేరి కొన్ని లక్షల మంది ఈరోజు ఆయనకు ఘనమైన నివాళులు అర్పిస్తూ ఉన్నారు. స్మృతిని మరొక్కసారి చేసుకుంటూ ఉన్నారు ఆయన. నేను గతంలో చెప్పినట్టుగా విగ్రహాన్ని ఆవిష్కరించింది ఎంతోమంది, కానీ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను ఆవిష్కరించింది మాత్రం ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారే. ఎందుకంటే సామాజిక న్యాయానికి బీజం వేసిన వాడు జగన్మోహన్ రెడ్డి గారే. సామాజిక విప్లవానికి తెరదీసిన వారు గౌరవ ముఖ్యమంత్రి గారే. ఈ రాష్ట్రంలో సామాజిక విప్లవంలో భాగంగా దళిత బిడ్డలకు రాజ్యాధికారం కల్పించినాడు. ఈ రాష్ట్రంలోని అత్యున్నతమైన పదవి, హోమ్ మినిస్టర్ పదవి కూడా ఒక మహిళకి ఇచ్చినాడు, దళిత మహిళకు. ఎన్నో ఉన్నతమైన పదవులు, విద్యాశాఖ మంత్రి కూడా వారికే ఇచ్చినాడు. చాలా మంత్రి పదవులు కానీ, కార్పొరేషన్ చైర్మన్లు కానీ, అనేక రకాల ప్రభుత్వంలో భాగస్వామ్యమైనటువంటి ఉన్నతమైన పదవులను ఆయన సరసన, ముఖ్యమంత్రి గారి సరసన కూర్చోబెట్టుకొని సముచితమైన స్థానాన్ని, ఆయన హృదయంలో సముచితమైన గౌరవాన్ని ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిదే. అందుకే విగ్రహాన్ని ఆవిష్కరించింది చాలామంది ఉండొచ్చు, బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను, ఆలోచనలను ఆవిష్కరించిన నాయకుడు మాత్రం మా నాయకుడే జగన్మోహన్ రెడ్డి. అందుకే ఈ సందర్భంగా రాచమల్లు బిఆర్ అంబేద్కర్ గారికి రాజ్యాంగ నిర్మాణకు ఘనమైన నివాళులు అర్పిస్తూ ఆయన ఆశయాలకు ప్రతిబింబమైనటువంటి మా నాయకునికి శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రొద్దుటూరు నియోజకవర్గం నుంచి బయలుదేరుతూ ఉన్నటువంటి మా సోదరులకు, సోదరిమణులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ నెమ్మదిగా, జాగ్రత్తగా పోయి క్షేమంగా, లాభంగా ఇంటికి రావాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజాకవి యోగి వేమన కూర్చిన పద్యాలు తెలుగు సాహితీ రంగంలో తరగని సంపద. వేమన జయంతి వేడుకల్లో జిల్లా కలెక్టర్ విజయరామరాజు వెల్లడి. రాబోయే ఎన్నికల్లో ప్రజలను చైతన్యవంతులు చేసి టీడీపీని ఆదరించి అధిక మెజార్టీతో గెలిపించాలి. కమలాపురం బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపు. డాక్టర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహావిష్కరణ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి స్పష్టీకరణ. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.